కొంతమందిని నెత్తిన పెట్టుకుని పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్స్ తర్వాత నెల్లూరు నగరంలోకి వచ్చిన కొన్ని శక్తులు ఈరోజు అన్నీ మేమే, జనసేన పార్టీ అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి ప్రజల్ని వక్రీకరిస్తూ, ప్రజల్ని పక్కకు దోవ పట్టిస్తూ, మీడియా వారిని కూడా పక్క ద్రోవ పట్టిస్తూ ఈరోజు కొన్ని కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ మేము విన్నవించుకోవాల్సింది ఒకటే, జనసేన జెండా అంటే చేతిలో పట్టుకొని తిరిగేదానికి భయపడే రోజుల్లో సైతం వైసీపీ లాంటి దుష్ట పాలనలో, రౌడీయిజంలో, రౌడీల పాలనలో సైతం జనసేన పార్టీ జెండాని ప్రతి క్షేత్రస్థాయిలో తీసుకోపోయిన వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈ మీటింగ్లో కూర్చొని ఉన్నారండి. ఈరోజు అటువంటి వ్యక్తులు కాకుండా ఏ రోజైతే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తరువాత మేమే జనసేన పార్టీ, వాళ్ళెవరూ కాదు, మేమే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, నేనే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, నేనే పలానా అధ్యక్షుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులను కూడా కాదని, మాకు మేమే అన్నీ అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోర్లు మూయిపిచ్చేదానికి సమాధానంగా ఈరోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం. రైట్, మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అవుతున్నారు మనతో ఈ డీటెయిల్స్ చెప్పడానికి. సురేంద్ర, అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి నెల్లూరు జిల్లాలో, ఏం చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి అజయ్ కుమార్ వర్గం? నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తీరు పైన నెల్లూరు జిల్లా జనసేన ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వీర మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తొలి నుంచి తాము జనసేన పార్టీని నమ్ముకొని కూటమి ప్రభుత్వ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తుంటే మధ్యలో వచ్చినటువంటి వేములపాటి అజయ్ కుమార్ కొంతమంది వ్యక్తులను ప్రోత్సహిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఇటు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఈ రోజు జన సైనికులు యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా తమ ఆవేదన అంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి అనేక రోజుల నుంచి ఈ యొక్క పవన్ కళ్యాణ్ నియమించినటువంటి ఇన్ఛార్జీలందరినీ కాదని ఇటు వేములపాటి అజయ్ కుమార్, టిడ్కో చైర్మన్ గా ఉన్నటువంటి అజయ్ కుమార్ వేరే ఇన్ఛార్జీలని మీరు ఇన్ఛార్జీలు అని చెప్పి ఆయన నేరుగా ప్రకటించడం పైన కూడా వీరంతా ఆవేదన వ్యక్తం. సురేంద్ర, వీరందరూ ఆరోపిస్తున్నారు. సరే, మరి అజయ్ వర్గం నుంచి ఏమైనా వస్తుందా? స్వయంగా అజయ్ కుమార్ ఏమన్నా దీనిపైన స్పందించారా? అయితే ఇంతవరకైతే అజయ్ కుమార్ వర్గానికి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇది ఇంతకు ముందే ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారంతా కూడా మండిపడడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఈ కూటమి సంబంధించినటువంటి ఈ పనిచేసినటువంటి నేతలని అందరినీ కాదని, కొత్తగా వచ్చినటువంటి అంటే గతంలో వైసీపీని ఎదుర్కొని ఉన్నటువంటి వారిని కాకుండా కొత్తగా వైసీపీ నుంచి వచ్చినటువంటి వారికి పార్టీల్లో ప్రాధాన్యత ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మాట్లాడటం జరిగింది. ఇటు రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క తొలి నుంచి జనసేన పార్టీ కోసం తామంతా కష్టపడి పనిచేస్తున్నామని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తామందరినీ నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలుగా నియమిస్తే ఎన్నికల తర్వాత జిల్లాలోకి వచ్చినటువంటి ఈ యొక్క వేములపాటి అజయ్ కుమార్ కొత్త వ్యక్తులను ప్రోత్సహిస్తూ ఈ యొక్క జనసేనలో ఇన్ఛార్జీలు ఎవరూ లేరు అంటూ తమను కించపరుస్తున్నారని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. మరోవైపు ఆ యొక్క ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారికి ఆ నియోజకవర్గంలో కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి జన సైనికులకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఎవరికి కూడా పనులు చేయొద్దని చెప్పి ఇటు అజయ్ కుమార్ కూడా చెప్తున్నారని చెప్పి కూడా వారు మండిపట్టడం జరిగింది. అయితే ఇన్ని రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క అంతర్గత పోరు ఏదైతే ఉందో ఒక్కసారిగా బట్టబయలైంది. అయితే జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. మొత్తానికి నెల్లూరు జిల్లాలో జనసేన అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మరి దీన్ని ఎలా ఫుల్ స్టాప్